ఆసుపత్రి ప్రవేశపెట్టిన ఆశీర్వాద పథకం పిల్లలకు ఎక్కడో దూరంగా ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ తల్లిదండ్రులకు ఎంతో మేలు కలుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్ముగం సగలి పేర్కొన్నారు. శనివారం అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో కాకినాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆశీర్వాద పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ పథకం సంబంధించి అపోలో రీజనల్ CEO సుబ్రహ్మణ్యం వివరించారు. నడవలేని కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులకు టెలికాలర్ ద్వారా తెలుసుకుని వారికి వైద్య సహాయం అందించవచ్చన్నారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షణ్ముగం సగలి మాట్లాడుతూ ఈ పథకం విదేశాల్లోనూ దూరంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తాను కాకినాడలో పనిచేస్తున్న కడపలో ఉన్న తన తల్లిదండ్రులు అనారోగ్యములకు గురైతే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఈ పథకం అలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇంటికి వెళ్లి వైద్యం అందించడం ద్వారా వారు ఎటువంటి అనారోగ్యం గురయ్యారో తెలుసుకుని వైద్యంతో నయం చేసేందుకు మేలు కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం అపోలో ఆశీర్వాద బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంకు అపోలో ఏవో IV రమణ, మార్కెటింగ్ హెడ్ అంజిబాబు సిబ్బంది హాజరయ్యారు. పిలవగానే కాదనకుండా సాధారణంగా ఆలస్యాన్ని కూడా చింతిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ ఫర్ యువర్ టైం, వాల్యుబుల్ టైం. అండ్ అప్పటికి ఆలస్యాన్ని కాబట్టి కాలతీతం కాకుండా వీ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ఇది ఒక యూనిక్ ప్రోగ్రామ్. ఇది చెప్పగానే కూడా కరెక్ట్ గారు చాలా సంతోషించి మంచి ప్రోగ్రామ్. ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ టు ది ఎల్డర్లీ పీపుల్. సో బిఫోర్ స్టార్టింగ్ ది ప్రోగ్రామ్ I want to hand over to the mic Mr. Subramanian Garu, our regional CEO of Apollo Hospitals. So, and he takes care of international opportunities also. So, sir, few words from you. And all the doctors, parents, media working, andarki my hearty congratulations for being part of such a beautiful program. First thing, ante inta manchi program andaram participate cheyadaniki manaku adrushtam kaliginanduku we should be thankful because I don't know man, I cheptanu this basically na age వాళ్ళకి అంటే exactly my age who are abroad, and our batchmates who are abroad. I was asking him, his daughter also. I'm sure she must be of my age, around 30 years. So, ఎందుకంటే ఇప్పుడు కాకినాడలో ఉన్నాను, మా అమ్మ కడపలో ఉంటాయి. ఒక చిన్న మెడికల్ టెస్ట్ దేనికో ఏదైనా చేయించాలంటే కూడా ఐ థింక్ లాట్ అంతే కదా. ఎవరో ఉన్నారు లోకల్గా వాళ్ళని తీసుకెళ్ళగలరా, మళ్ళీ మా చెల్లో ఎవరో పిల్లలు తీసుకొని చేయించగలరు. అలాంటివి మేబీ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆ పర్సన్ ఆర్గనైజ్ చేసుకోగలను కానీ బట్ నాట్ వెరీ ఈజీ ఫర్ లాట్ ఆఫ్ పేరెంట్స్. నేను మై ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూస్ ఫాదర్ వాజ్ ఏ డాక్టర్, అయినా కూడా ఆయనకి చిన్న క్యాన్సర్ ఇష్యూ వస్తే ఆ అబ్బాయి హడావిడిగా ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయించి మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి. సో అండ్ హీ కుడ్ మేనేజ్ బట్ నాట్ లాట్ ఆఫ్ దెమ్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఆ వీసా స్టాంపింగ్ ఈ గొడవలన్నీ చూసుకొని మళ్ళీ వెనకాడు ఎంత డిఫరెంట్ ఐ అండర్స్టాండ్ టోటల్. అలాంటిది ఇట్స్ లైక్ సెకండ్ సన్ ఆర్ సెకండ్ డాటర్ టు బి ఆనెస్ట్. అపోలో విల్ బి లైక్ దేర్ నెక్స్ట్ కిడ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ దేర్ actual kids. So sir, I really wish you good luck and beautiful name Ashirwad. So I hope all those blessings will be there with the company and with you all being part of this. Thank you so much for providing this opportunity. So thank you so much. Okay sir, సార్ చెప్పినట్లు ఈ ప్రోగ్రామ్ మేము నిజంగా ఈ తీసుకోవడం కావాలంటే ఇంతకుముందు లేదనో ఇక ముందు రాదనట్లు కాదు. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో ప్రకారం మనం చూసిన కొన్ని సందర్భాలు ఇన్సిడెంట్స్ ప్రకారం చూస్తే చాలామంది పిల్లలు దూరంగా విదేశాల్లో ఉండి లేదా వేరే స్టేట్స్లో ఉండడం వలన వేరే సైడ్ అట్లా ఇండియాలో కాబట్టి దే కెన్ ట్రావెల్ అండ్ దే కెన్ మీట్ అండ్ ఏదో తను రాగలుగుతారు. అదే విదేశాల్లో ఉంటే రావాలని కూడా కష్టమైన పరిస్థితి. సో వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు వచ్చేంత వరకు పేరెంట్స్ని ఎవరిని చూసుకోవాలి, ఇది అందరికి అవసరమా అంటే కాకపోవచ్చు. ఎవరికి అవసరమో వాళ్ళకి అట్లీస్ట్ ఇది ఉపయోగపడింది అంటే వీఆర్ సక్సెస్ఫుల్. అవర్ ఎయిమ్ ఈజ్ వీఆర్ రీచ్ దట్ ఎయిమ్. సో మా ఇంటెన్షన్ ఇస్ దాట్ ఎవరైతే వాస్తవానికి పిల్లలు దగ్గర లేరు వాళ్ళకు ఒక చేదోడు వాదోడుగా ఉండాలి హెల్త్ పరంగా. అలాంటప్పుడు మనం వాళ్ళు రావాలి వెళ్ళాలి అక్కడ క్యూలో ఉండాలి ఇవన్నీ చాలా కష్టం. ఇంకోసారి ఏమవుతుందంటే పెద్దలు ఏమవుతుంది జనరల్గా ఏంటంటే చిన్న విషయమే కదా తగ్గిపోతుంది రేపు వెళ్దాం, ఇది కాస్త ముదిరి రేపు వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. ఈ సమస్యలు ముందు ప్రివెంటివ్ స్టేజ్లో చేయగలిగితే ఇది సక్సెస్. ఈజ్ ఎ మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ గవర్నమెంట్. సో ఫస్ట్ ఆఫ్ దీంతో పాటు మీ అందరికీ మరొకసారి బిఫోర్ కంక్లూడింగ్ మై దిస్ థింగ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ కలెక్టర్ గారు షణ్మోహన్ గారు. ఈజ్ వెరీ
యూనో ఆనరబుల్ మీన్ హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్. అడగగానే ఈ ప్రోగ్రామ్ మాకు వచ్చి దీన్ని మమ్మల్ని ఆశీర్వదించడానికి మేము చాలా తెలియజేసుకుంటాం. అట్లానే మీరందరూ కూడా ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా మీరందరూ వచ్చి ఎప్పుడు ఇలానే ఏదైనా మీ ఒక మెసేజ్ ఏదైనా మేము ఒక కార్యక్రమం మీరు చేపడితే ఆ కార్యక్రమం మీరు ఎప్పుడు కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి మేము ముందు ఉంటున్నాను. మీ అందరికి మరొకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. రీజనల్ సిఇఓ అపోలో హాస్పిటల్స్ ఇవాళ ఈ ఆశీర్వాద్ అనే ప్రోగ్రాము కాకినాడలో కలెక్టర్ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం అనేది మాకు చాలా ఆనందమైన విషయం. ఈ ప్రోగ్రాం ద్వారా ఎన్ఆర్ఐ పేరెంట్స్, ఎన్ఆర్ఐ వాళ్ళు ఎక్కడైతే మనకు విదేశాల్లో ఉన్నారో మన స్టూడెంట్స్ కానీ వాళ్ళు పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్కి ఈ వైద్యము వాళ్ళ ఇంటి దగ్గరికి దాకా మేము తీసుకెళ్ళి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఒక ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి అన్ని సందర్భాల్లోనూ అందుబాటులో ఉండేటట్టు ఎమర్జెన్సీ అన్నింటిలోనూ వాళ్ళని మేము కనెక్ట్ అయ్యి వాళ్ళని చూసుకోవడం అనేది ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం అండి. ఈ ప్రోగ్రాం ద్వారా మన డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు ఎవ్రీ మంత్ వాళ్ళు రాకుండా. అలాగే వాళ్ళకి మన హాస్పిటల్లో మేము ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్ ద్వారా వాళ్ళు డాక్టర్ తోటి కన్సల్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇమీడియట్గా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మన ఫిజియోథెరపిస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయగలుగుతారు. అలాగే డయాగ్నోస్టిక్స్ని వాళ్ళ ఇంట్లోనే మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మనమే వెళ్ళి శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటాం. సిటీ స్కాన్ లాంటివి చేయలేకపోవచ్చు, కానీ చాలా భాగం వీళ్ళందరికీ బ్లడ్ టెస్ట్ అవసరం ఉంటుంది. ఈ బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా మనం ఇంట్లోనే వాళ్ళకి శాంపుల్స్ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి కన్వీనియంట్ అయిన టైంలో మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఫిజియోథెరపీ వాళ్ళకి ఇంట్లోనే చేయడానికి, ఎమర్జెన్సీ సర్వీసెస్లో మన అంబులెన్స్ ఫ్రీగా వెళ్ళి డాక్టర్తో పాటు వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని హాస్పిటల్లో వాళ్ళకి నావిగేట్ చేయడానికి, ఈ మొత్తం ఇవి చేసే పనులన్నీ కూడా ఆ ఎన్ఆర్ఐ చిల్డ్రన్కి మనం ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే మా పోర్టల్ ద్వారా వాళ్ళ స్టేటస్, తల్లిదండ్రుల హెల్త్ స్టేటస్ వాళ్ళకి రెగ్యులర్ అప్డేట్స్ చేయడం. సో దట్ వాళ్ళకు ఒక భరోసా, మన వాళ్ళని చూసుకుంటున్నారు ఇక్కడ, మనం లేకపోయినా కూడా మనం వాళ్ళకి సరైన వైద్యం అందించగలుగుతున్నాం అన్న ఒక భరోసా దీని ద్వారా ఇవ్వటం ఒకటి. రెండోది, మనం జెన్యూన్గా కూడా మాకు ఈ పేరెంట్స్ని చూసుకోవటం అనేది మా అదృష్టం కింద భావిస్తాం. అందుకోసం ఇది ఆశీర్వాదం అని పేరు పెట్టామండి. ఇది పిల్లలకే కాదు ఆశీర్వాదం, చేసే మాకు కూడా ఒక ఆశీర్వాదం. సో ఈ ప్రోగ్రామ్ డిఫైన్ చేసిందే అందుకోసం. థ్యాంక్ యూ సో మచ్.